దేవుడి నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మరలా ఇచ్చిన అవకాశం బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం వింటున్న ఎవరైనా సరే, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలోని ఎప్పుడు మీకు చెప్తుంటాను కదా, మన జీవితంలో ప్రతిదినం ఏదో ఒక శ్రమ, బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటది. కానీ అయినప్పటికీ వాటిలన్నిటి నుంచి మనం విడిపించేవాడు ఎవరండి? యేసయ్య మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డ, యేసే మనకి ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ లేకపోతే ఈరోజు మనం ఈ బ్రతకలేం. కానీ ఇంకోటి ఏంటంటే, ఆయనే మనకు జవాబు. ఆయన జవాబు ఇవ్వకపోతే మన జీవితంలో ఏ కార్యం కూడా చూడలేం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మనల్ని ఎంతగానో ప్రేమించి, ఆదరించి తన రెక్కల చాటున భద్రపరిచిన దేవాది దేవునికి ఈ దినము ఆదివారకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఎంతగానో ఆయన సన్నిధిలో కొద్ది నిమిషాలు ఆయనతో పాటు మనం అంటే వాక్యం వినినప్పుడు మన హృదయాల్ని, మన ఆలోచనని, మన తలంపులు ఆయన సన్నిధిలో కొద్ది నిమిషాలు ఆయనతో మనం అంటే ఆయన వాక్యం వినేటప్పుడు మీ జీవితంలో నెమ్మది, సమాధానం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ వాక్యంలోకి వెళ్దాం. ఒకటో రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలో పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాని కాను, ఇంత మట్టికి చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేశాను. అతడు బదిరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డి కనబడెను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. దేవుని బిడ్డ, దేవుడు ఇస్తున్న ఈరోజు మాట ఏంటంటే, మన జీవితాల్లో ఒకటో రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో అంటున్నారన్నమాట. ఎవరంటే ఏలియా ఏం చేశాడంటే, అతడు ఒక అరణ్యంలో ప్రయాణిస్తున్నాడట. ప్రయాణించినప్పుడు ఏమైందంటే, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలో పోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, మరణం మీద అంటే ఆశ కలిగి ఉన్నాడంటే, ఇంకా ఎందుకంటే ఇంకెందుకు ప్రభా నేను చనిపోతే బెటరు, నా జీవితం ఇంత మటుకు చాలు అని చెప్పేసి అనుకుంటున్నాడట. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా నీ పరిస్థితులు అరణ్యం లాంటి జీవితంలో నువ్వు వెళ్ళొచ్చు. అరణ్యం లాంటి పరిస్థితులు బడి నువ్వు వెళ్ళొచ్చు. నువ్వెందుకంటే మన జీవితంలోని లోకంలో అనేక శ్రమల గుండా, బాధల ద్వారా, కన్నీటి ద్వారా నువ్వు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఇతను కూడా ఏలియా గారు కూడా ఏమైందంటే, మరణం మీద అపేక్ష కలిగి ఉన్నారంట. అయ్యా నేను ఇంకెంత మట్టికి నాకు చాలు, నేను ఇంక నా ప్రాణం తీసుకో ప్రభా అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతున్నానంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి అడుగుతున్నావేమో, ప్రభా నేను చనిపోతే ఇంకా చాలు ప్రభా, ఇంక నాకు ఈ బాధలొద్దు, ఈ శ్రమలు నాకొద్దయ్యా, నేను ఎందుకు ఇంక బ్రతికి నా జీవితానికి ఏముందని చెప్పేసి నువ్వు కూడా అనుకుంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నువ్వు ఎవరైనా సరే, యేసే నీతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు చనిపోవాలనుకుంటున్నావేమో, ఇంకెందుకు ప్రభా, నా జీవితంలో అన్నీ నిరాశే, నా జీవితంలో ఏ కార్యం కూడా జరగట్లేదు, నేను చనిపోతేనే మంచిది, ఇంక చాలా ఈ శ్రమలు చాలు, ఈ బాధలు చాలు అని చెప్పేసి నేను ఇంక చనిపోవాలే బెటరు, ఎందుకు నాకు ఇంకా జీవితం మీద ఆశ లేదు, ఇంకా నాకు బ్రతకాలనే ఆశ కూడా నాకు ఉండట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఉద్యోగం లేదని బాధపడుతున్నావేమో, లేకపోతే నీ ఇంట్లో పరిస్థితులు చూసి నువ్వు కృంగిపోతున్నావేమో. ప్రభా ఇంక చాలు యేసయ్య, నేను చనిపోతేనే బెటర్ అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మనల్ని మరణానికి అప్పగించాలని కాదు గాని, మరణం మీద ఏలియా కూడా అపేక్ష ఉందంట. ఎందుకు ప్రభా ఇంకెంత మట్టికి చాలునని చెప్పేసి, నా పితరులందరికంటే నేను ఎక్కువవాని కాను, ఇంత మట్టికి చాలు, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేసిందంట. ప్రియమైన దేవుని బిడ్డ, మనం కూడా కొన్నిసార్లు ప్రభా నా ప్రాణం తీసుకో ప్రభా, నేను కూడా కొన్నిసార్లు అలాగే అనేదాన్ని. ప్రభా నా ప్రాణం తీసుకో ప్రభా, ఎందుకు నేను ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో ఇంకా కార్యం జరగట్లేదని, లేకపోతే ఎందుకు ప్రభా ఇంకా నా జీవితంలో ఇంకా ఇలాగే ఉందని చెప్పేసి ఎప్పుడైతే నేను కూడా అలాగే సనుక్కొని దేవుడి సన్నిధిలో అలాగే ప్రార్థన చేసేదాన్ని. ప్రభా నా ప్రాణం తీసుకో ప్రభా, నేను చనిపోతున్న బెటర్ అని నేను అనుకో. కానీ యేసయ్య ఒకరోజు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆయన మనం బాధపడుతున్నాం ఎందుకంటే, ప్రభా నేను చనిపోవడం వల్ల మనం ఆయన ఎంతగానో ఆయన గాయాల్ని రేపిన వారం అవుతాం. సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే, ఎందుకు నువ్వు చనిపో, ఇక బ్రతకడం ఎందుకు, నీ జీవితం ఇలాగుంది, నీ పరిస్థితి ఇలాగుందని చెప్పేసి ఆడు మనల్ని ఏం చేస్తాడండి, గాయపెడుతుంటాడు, బాధిస్తుంటాడు. ఎందుకు ఇంక అయిపోయింది కదా, నీ లైఫ్‌లో ఏ కార్యం జరగలేదు, ఇంకేం జరగలేదని చెప్పేసి సాతానుడు ఏం చేస్తుంటాడు, మన హృదయాన్ని, మన ఆలోచనలు ఏం చేస్తుంటాడంటే, ఆడలాగలా రిపీట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు చనిపో, ఇంకొద్దు, ఇంక ఈ లైఫ్, ఇంక దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు, నువ్వెన్ని చేసినా, ఎన్ని ఉపవాసాలు ప్రార్థన చేసినా
దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించట్లేదని చెప్తుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసే అయితే అంటున్నారు. ఆయన మరణాపేక్ష కలవాడైనప్పటికిని దేవుడు తన బిడ్డలు తిరిగి బ్రతికించుకోగలరు. కానీ సాతాను మాట వినేటప్పుడు నువ్వెక్కడికెళ్తావంటే నరకంలోకెళ్తావు. కానీ దేవుని మాట వింటే నీకు జీవం దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఏలియా కూడా దేవుడు అనేక కార్యాలు చేశాడు తన ద్వారా. కానీ అతను ఏమయ్యాడంటే చిన్న సమస్యను చూచి ఏమయ్యాడు? చనిపోతే ఇంకా మంచిది ప్రభా అని చెప్పేసి అనుకుంటున్నాడట. అయితే అంతట్లోగా ఏమైందంటే అతడు బదరీ వృక్షం కింద పడుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, "నీవు లేచి భోజనం చేయమని" చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును, నీళ్ల బుడ్డి కనబడెను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి, "నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది. నీవు లేచి భోజనం చేయమని" చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి మరలా అతను ఏం చేశాట? భోజనము దేవదూత ద్వారా భోజనం అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యం. ఎప్పుడైతే దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తిరిగి దాన్ని ఎప్పుడైతే భుజిస్తావో దేవుని వాక్యాన్ని మళ్ళా ఏమవుతావు? నీ శక్తి కలుగుతది, బలం కలుగుతది. ఆయన వాక్యం ఎప్పుడైతే నువ్వు చదవకుండా పక్కన పెడతావో, ఇంక నా పరిస్థితి ఇంత నువ్వు దేవుని బైబిల్‌ని ఎప్పుడైతే పక్కన పెట్టేస్తావో నువ్వేమవుతావంటే నీరసించిపోతావు. అప్పుడు నీ మనసులో ఎన్ని ఆలోచనలొస్తాయంటే, ఎందుకు ఈ లైఫ్ ఎందుకు? ఎందుకురా బాబు ఈ బ్రతుకు? ఎందుకు చనిపోతేనే బెటర్ కదా! ఏటి ఈ లోకంలో ఉండి ఏం చేయాలని నువ్వనుకుంటావు. కానీ దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగిన ఆయన నీ పట్ల చిత్తం కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య అంటున్నారు ఏలీయా పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశం ఒకటుంది. అందుకే ఆయన మరలా చనిపోవాలనుకున్నా. దేవుడు ఒక్క నిమిషం మన ప్రాణం తీసుకోవాలంటే ఎంతసేపు శ్వాస విడిచుట, పీల్చుట ఎవరి చేతిలో ఉందండి? ఆయన చేతిలో ఉంది. జీవమరణాలు మన నాలుక కోసం అట. ప్రభువా నువ్వేం పలికితే దేవుడు అదే నీ జీవితంలో జరుగుతది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన యొక్క ఆయన శ్వాస విడిచిపెట్టబట్టి ఈరోజు మనం బ్రతుకుతున్నాం. మనం చేసినప్పుడు ఏం చేశాడంటే ఆయన జీవవాయువు మనలోకి విడిచిపెట్టారంట. ఆ జీవవాయువు మనలో ఊదినప్పుడు ఈరోజు ఎలాగున్నామండి? జీవాత్మ గలవారమైన ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మరణం మీద అపేక్ష కలిగి ఉన్నావేమో, లేకపోతే నీ జీవితం ఇంకెంత నువ్వనుకుంటున్నావు కానీ యేసయ్య అంటున్నారు, అక్కడితో నువ్వు ఫుల్ స్టాప్ పెట్టి నీ పట్ల నేను ఒక ఉద్దేశం కలిగిన నీ పట్ల నేను చిత్తం కలిగిన ఏలియా ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశారండి. ఆయన ద్వారా ఎన్నో అనేక కాకి ద్వారా దేవుడు ఆహారం పంపించారు దేవుడు ఆయనకి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ పక్కనున్న వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే నీ చుట్టూ ఉన్న ఎవరైనా సరే యేసయ్య అంటున్నారు, ఆయన భోజనం సిద్ధపరచగల దేవుడు. అందుకే అంటున్నాను, నా శత్రువుల చేత ఆయన మనకి భోజనం సిద్ధపరిచే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను ఎలాగంటే కంటి పాపాలు కాపాడుకున్న యేసయ్య ఆయన అంటున్నారు, "నువ్వు చనిపోద్దమ్మా నేను నీతో ఉన్నాను. నేను చూస్తున్నాను నీ పరిస్థితి" అనేసి యేసయ్య చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దూత వచ్చేట అతను లేపి భోజనం చేయమని చెప్పేసాను. మరలా అతను ఏం చేశాడు? భోజనం చేసి పరుండిపోయాడు, నిద్రపోయాడట. మరలా రెండో మారు దేవుని దూత వచ్చి ఏం చేసిందంటే, "లెగు నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైందంటే" అతను మరలా భోజనం చేసాడు. ఏ భోజనం అండి? దేవుని వాక్యం. ఆ వాక్యము ప్రార్థన ఎప్పుడైతే ఉంటదో దేవుడు మరలా నిన్నేం చేస్తాడండి? ఒక ఆయుధంగా దేవుడిని సిద్ధపరచగలరు. ఎప్పుడైతే నువ్వు మరలా వెనక్కెళ్ళిపోతావో అక్కడ అది ఏది కూడా పనిచేయలేదు. ఆయుధం సిద్ధపడి లేకపోతే అదేమి పనిచేస్తదని చేయదు కదా! అలాగే ఈరోజు నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. ప్రభా! నేను నిజమే చనిపోవాలనుకుంటున్నాను ప్రభా! ఇంక నేను ఈ పరిస్థితులు తట్టుకోలేకపోతున్నాను. లేకపోతే నీ కుటుంబంలో నీకింకా ఒక తాగుబోతులుండొచ్చు. లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు నిన్ను బాధించొచ్చు. నీ భర్త తాగి నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు. కానీ యేసయ్య అంటున్నారు, "నా కుమార్తె, నా కుమారుడా" ఈ వాక్యం నువ్వెవరైనా వింటున్నా సరే దేవుడు అంటున్నారు, ఆయన మరణానికి నిన్ను అప్పగించాలని కాదు గానీ, నువ్వు తిరిగి లేచి ఏం చేయమంటున్నారు? సిద్ధపడమంటున్నారు. లేచి నువ్వు భోజనం చేయమంటున్నారు. భోజనం అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు తింటావో అందుకే అంటాడు దావీదు అంటాడు, "నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది." దావీదు భక్తుడు అంటాడు కదా 119లోని, "నీ వాక్యం చేత నన్ను బ్రతికించు ప్రభా. నా ప్రాణము మంటని హత్తుకొంచున్నది." మంట అంటే ఏంటండి? లోకాన్ని అంటుకుంటుందట, ఆశిస్తుందట. ఈరోజు మనం కూడా లోకంని ఏమనుకోవాలి ప్రభా అందరూ బాగున్నారు యేసయ్య. నేనే ఇలాగున్నాను. ఇంకెందుకు ప్రభా నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు. నా కుటుంబంలో ఫైనాన్స్ ప్రాబ్లమ్, నా కుటుంబంలో అన్ని సమస్యలు యేసయ్య అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ జీవము గల యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? నా ప్రియ కుమార్తె, కుమారుడా నేను నీ పట్ల ఉద్దేశం కలిగిన నువ్వు చనిపోవడం నాకిష్టం లేదనేసి యేసయ్య చెప్తున్నాడు. కానీ సాతాను మనల్ని ఎలాగ పురికొల్పుతుంటాడండి. ఎందుకు నువ్వెంత ప్రార్థన చేసి శుక్రవారం వెళ్తే ఆదివారం అంతా ప్రేయర్‌కి దేవుడు నీ జీవితంలో ఏమైనా కార్యం జరిగించారా?
జరిగించలేదంట. అప్పుడు నిజమే నేనెంత ప్రార్థన చేస్తే అన్యులు చూడు సినిమాలు చూస్తున్నారు. హ్యాపీగా అందరూ బాగున్నారు. నేనే ఎందుకు ఇలాగైపోతున్నా? నా పరిస్థితి ఎందుకు ఇలాగుందని నువ్వనుకోవచ్చు. కానీ యేసయ్యతో అంటున్నారు, "నేను నీతో ఉన్నాను. నువ్వు చనిపోవద్దమ్మా. నువ్వు చనిపోవద్దు నా కుమారుడు" అనేసి. ఏమో సాతాను నీ మనసులో ఆలోచనలు పెడుతున్నాడేమో. సూసైడ్ చేసుకొని చనిపోతే బెటరేమో. ఎందుకింక నా పరిస్థితి? లేపోతే నువ్వేదైనా ఫెయిల్యూర్ అవ్వచ్చు. లేపోతే ఏ విషయంలోని నువ్వు గెలవకపోవచ్చు. కానీ యేసయ్యతో అంటున్నారు, ఎవరి కోసం నీ ప్రాణం పోగొట్టుకోవడం కాదు గానీ, ఆయన కొరకు జీవించు. ఆయన కొరకు ఎప్పుడైతే జీవిస్తావో, నీవు లేచి సిద్ధపడు మనిషి. నీకు శక్తికి మించిన ప్రయాణము ఉందంట. శక్తికి మించిన ప్రయాణం అంటే ఏంటండి? దేవుడు నిన్ను వాడుకోవాలని చూస్తున్నారేమో. ఆయన యొక్క చిత్తం నీలో ఉంది కాబట్టి, ఈరోజు వాక్యం వింటున్న ఎవరైనా సరే యేసే అంటున్నారు, "నా కుమార్తె, నా కుమారుడా, నేను నీతో ఉన్నాను. శక్తికి మించిన ప్రయాణం నీకుంది. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే భుజిస్తావో" అందుకే అంటాడు కదా! యేసుకేలు గ్రంథం. ఆయన వాక్యం గ్రంథం ఇప్పుచున్నప్పుడట అది ఎలాగుందట? మధురముగా ఉందట. ఆయన వాక్యం జుంటి తేనెల కంటే మధురముగా అంటారు. అందుకే యేసయ్య కూడా చెప్తాడు కదా! మనుషుడు రొట్టె వలన కాదు గానీ దేవుని మాట వల్ల వచ్చే ప్రతి మాట వల్ల గూడా జీవిస్తాడట. ఆయన వాక్యం ఎప్పుడైతే వింటావో, ఆయన వాక్యం ఎప్పుడైతే చదువుతావో, దేవుడు నీ జీవితంలో అయితే గొప్ప కార్యాలు చూస్తావు. ఎప్పుడైతే ఆయన వాక్యం చదవకపోతే నీ జీవితంలో నీ మనసులో ఏ ఆలోచనొస్తాయి? చనిపోవాలన్న ఆలోచన వస్తది. ఏలీయా ద్వారా దేవుడు అనేక కార్యాలు జరిగించినప్పటికిని అతని మనసు ఎక్కడికెళ్ళిపోయిందండి? లోకం వైపు వెళ్ళిపోయింది. అయ్యో! ఇంక నేను ఈ శ్రమ తట్టుకోలేను. ఈ బాధ నాకు ఇంకొద్దు ప్రభా! నేను చనిపోవాలని అనేసి ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన దేవుడికి ఇష్టకరంగా ఉంటదండి. ఆయనకి ఆ మాత్రం కూడా ఇష్టం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనకి జీవితంలో అనేకమైన ఉద్దేశాలు దేవుడు మనకి జవాబై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నువ్వేదైతే ప్రార్థన చేస్తావో మనకు జవాబునిచ్చే దేవుడు. ఆయన ఒక్కడే మనకు ఆన్సర్ చేయగలడు. ఏ మనిషి ఈ లోకంలో తల్లి కాదు కదా, తండ్రి కాదు కదా, అన్నదమ్ములు కాదు కదా! నీకు జవాబంటూ ఎవ్వరు కూడా ఇవ్వలేరు. నీకు సమాధానం ఇచ్చేవారు ఎవరంటే యేసే మాత్రమే. ఈరోజు యేసే చెప్తున్నారు. ఏలీయాకి ఎలాగైతే దేవుడు తన జీవితాన్ని ఒక గొప్పగా ఉంచారు. ఒక ప్రవక్తగా ఉంచారు. యేసే ఈరోజు నిన్ను కూడా దేవుడు ఒక మంచి దైవజనురాలుగాని అవ్వచ్చు, దైవజనుడిగాని అవ్వచ్చు, లేకపోతే ఏ రీతిగాని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంట్ ఇస్తారు. దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో పిలుస్తున్నాడో, ఆ ఉద్దేశాన్ని పిలుపుకి తగిన జీవితం దేవుని జీవితంలో దేవుడు కార్యం జరిగించును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, నీ మనసులో చెడు ఆలోచనలను తీసివేసుకో. లేకపోతే ప్రభువా నేను అందులోను కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నాను. అందులో కూడా నేను ఇంక ఉండలేకపోతున్నాను ప్రభా! నా జీవితం ఇలాగే ఉంది. అందరూ నిన్ను చూసి హేళన చేయొచ్చు. కానీ యేసయ్య అంటున్నారు, నేను గొప్పగా ఉంచుతాననేసి ఆయన చెప్తున్నారు. కానీ నువ్వేం చేయాలి? లేచి భోజనం ఆయన వాక్యాన్ని పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే నీ మీద ఉంటదో అందుకే అన్నాడు 40 దినములు అతను ప్రయాణం చేశాడు. ఏ భోజనం చేశా? దేవుని వాక్యాన్ని తినేటప్పుడు ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా ఎప్పుడైతే నువ్వు కూడా దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి, ప్రభా నువ్వు నాకున్నావు యేసయ్య. నా మనసులో అటువంటి ఆలోచన తీసివేస్తాను ప్రభా! నా కుటుంబ పరిస్థితి ఏదైనా ఆయన మార్చగలవారు. నీ కుటుంబ జీవితాన్ని గాని, నీ వ్యక్తిగత జీవితాన్ని యేసయ్య మార్చగల సమర్థుడు. ఆయన కార్యం చేయగా త్రిప్పివేయగలవారు ఎవరు? ప్రేమైన దేవుని బిడ్డ. ఆయన సమస్తం కూడా చేయగలడు. ఆయన సమస్తం కూడా సాధ్యమే. నువ్వెప్పుడైతే ఆయన మీద ఆనుకుంటావో దేవుడు నీ జీవితంలో అయితే కార్యం జరిగిస్తాడు. ఏలీ అయితే ఏం చేశాడు? తన మనసంతా ఒక్కసారి అంత దైవజనుడు. కానీ ఒక్కసారి తన మనసు ఏమైపోయింది? లోకం వైపు ఎట్టేసాడు. అయ్యో! ఇంకెందుకు ప్రభా! ఇంక నా బ్రతుకొద్దు ప్రభా! ఇంక చాలు అనేసాను. కానీ ఈరోజు నువ్వు కూడా ఎంత దేవునిలో ఉండొచ్చు. ఒకసారి నువ్వు స్పాయిల్ అయిపోతున్నావేమో. అయ్యో ప్రభా! ఇంక నేను ఎంతవరకు ప్రార్థన చేశాను. ఉపవాసాలు చేసిన ఇంక నా జీవితంలో కార్యం కానీ యేసయ్య అంటున్నారు, నిరీక్షణ కలిగి ఉండమంటున్నారు. దేవుని యందు ఆయన కొరకు కనిపెట్టుకునేటప్పుడు దేవుడు మీ జీవితాల్లో అయితే దేవుడు కార్యం చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇంత మటికి ఇంకా దేవుని జీవితంలో శక్తికి మించిన ప్రయాణం ఉందంట. ఇక్కడితో నీ లైఫ్ అయిపోలేదు. ఇక్కడితో నీ జీవితం అయిపోలేదు. ఇక్కడితో నీకు ఉద్యోగం లేదనా, లేకపోతే నీ పరిస్థితి ఏంటనుకో. కానీ దేవుడు అన్నిటికంటే అందుకే అంటున్నాడు. ఆయన తలగానే ఉంచుతాడు గానీ తోకగా నిన్నుంచడు. నువ్వే పరిస్థితి గుండా వెళ్ళొచ్చు. కానీ యేసయ్యతో అంటున్నారు, "నువ్వు చనిపోవద్దంటున్నారు." ఎందుకమ్మా నువ్వు చనిపోవు? కానీ యేసయ్య నీకు ఒక్క మాట ఏంటంటే, ఆయన బిడ్డగా ఎప్పుడైతే నువ్వు మళ్ళా తిరిగి ఆయన దగ్గరికొస్తావో, దేవుని చేతిలో నువ్వు ఎలాగంటే ఒక ఆయుధముగా మారిపోతావు. ఆయన చేతిలో శక్తికి మించిన ప్రయాణం నువ్వు చేయగలవు. ఇయన్నీ ఎప్పుడైతే ఆయన వాక్యం వింటావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు గోజారుతావో, దేవుడు మళ్ళా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఆయన వాక్యం, ఆయన ప్రార్థన, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటావో, దేవుడు మీ కుటుంబ జీవితంలో గాని, వ్యక్తిగత జీవితాల్లోని గాని దేవుడు కార్యం జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ ఏలీయా జీవితంలో ఆయన యొక్క జీవితంలో దేవుడు ఎలాగైతే గొప్పగా ఉంచారో, దేవుడు మీ కుటుంబ జీవితాలను కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.